గజల కాంతం గారు ఇవాళ కవిత చేసిన చిట్చాట్లో బీఆర్ఎస్లో ముఖ్యంగా గ్రీకు వీరులు ఎవరు, లీకు వీరులు ఎవరు అనేది చర్చ. ఏం చెప్తారు? లీకు వీరులు, గ్రీకు వీరులంతా హరీష్ రావు, కేటీఆర్, వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళ కుటుంబ సభ్యులే. నేను మాట్లాడేది ఏం అవసరం లేదు. కవిత గానే చెప్తుంది కదా, కవిత గారే చెప్తున్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులే. మొత్తము బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని చెప్పినప్పటి నుండి కవిత గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని 2023లోనే డిసైడ్ అయింది. 2022, 2023లోనే డిసైడ్ అయినరు. ఎందుకంటే వీళ్ళ మీద కేసులు అయితే అని భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక స్కాములు చేశారు వాళ్ళు. 3 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. అంటే వీళ్ళందరూ కూడా 3 లక్షల కోట్లు దోసుకున్నారు కాబట్టి అన్నీ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులలో విచారణ కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపిస్తుంది. కాబట్టి అదే భయంతో పోయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో, ఈ దేశ ప్రధానమంత్రి గారితో, బీజేపీ పెద్దలతో వాస్తవానికి చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాము, మా మీద కేసులు కాకుండా చూడాలి, మమ్మల్ని తిహార్ జైలుకు పంపకుండా చూడండి, మా మీద ఈడీ నోటీసులు కానీ, ఈడీ విచారణ కానీ జరగకుండా చూడండి, సిబిఐ విచారణ జరగకుండా చూడాలని చెప్పి బీజేపీ పెద్దలను వేడుకున్నారు. కాబట్టి అప్పటి నుండి కవిత అసలు బీజేపీ పార్టీలో చేర్చొద్దు అని చెప్పి ఆమె కండిషన్. కాబట్టి ఆ కుటుంబంలో మరి కవితతోని ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆమెను సొంత బిడ్డని చూడకుండా కేసీఆర్ బయటికి నెట్టేశాడు. సొంత ఆడిబిడ్డను చూడకుండా కూడా కేటీఆర్, హరీష్ రావు బయటికి నెట్టేశారు, నడి రోడ్డు మీద నిలబెట్టారు. కాబట్టి కవిత గారే మొత్తం బీఆర్ఎస్ గురించి చెప్తుంది. బీఆర్ఎస్ మునిగిపోయే కార్యక్రమం ఉంది, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు అనే ఆలోచనతో ఆమె మొత్తం విషయాలంతా ఆమెనే చెప్తుంది కదా, ఆమె ఏం చెప్పడం అవసరం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కవితకు ఆఫర్ ఇచ్చింది, 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామన్నట్టు కూడా ఒక కండిషన్ పెట్టిందని చెప్పేసి చర్చ. నిజమే అంటారా? మరి ఆఫర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందా, కవిత పెట్టిందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏమి ఆఫర్లు పెట్టినా అది కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడవలసిందే. ఇయర్లో కవిత గారు పార్టీ పెట్టుకోబోతున్నారని తెలిసింది మాకు. ఎందుకంటే ఆమె సొంతంగా పార్టీ పెట్టుకొని చెర్మిల అక్కలాగా పార్టీ పెట్టుకుంటుందని మాకు తెలిసింది. సొంత పార్టీ పెట్టుకుంటుంది. ఆమెతో 6 కాదు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవానికి 50% బీఆర్ఎస్ ఖాళీ చేసి మరి కవిత గారు ఎంబడే పోతారు, ఇంకా 50% బీజేపీలో విలీనం చేస్తారు. కాబట్టి ఆమె పార్టీ పెట్టుకున్నా రేపు భవిష్యత్తులో ఆమె ఏ పార్టీలకు వస్తుంది, ఏ పార్టీలకు పోతారని కాలం నిర్ణయిస్తుంది. కవిత ఎవరు వదిలిన బాణం అంటారు? రేవంత్ వదిలిన బాణమా, లేదా బీజేపీ వదిలిన బాణమా, కేసీఆర్ వదిలిన బాణమా, ఎవరు వదిలిన బాణం? వాళ్ళు ఆ బాణాన్ని ఎవరు వదలడు. కవిత గారు తెలివి కలది. కవిత గారు ఉద్యమాలు చేసి మాతో పాటు ఉద్యమాలు చేసింది, ఉద్యమ నాయకురాలు. అలాంటి ఎవరు వదిలినది కాదు, అది తప్పు. ఎందుకంటే ఆమె కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆమెను బయటికి నెట్టేశారు. సొంత బిడ్డని చూడకుండా కేసీఆర్, సొంత ఆడిబిడ్డని చూడకుండా కేటీఆర్, వీళ్ళు బయటకి నెట్టేశారు. అది వాళ్లకు ఉన్న ఆస్తిని సమానంగా ఇవ్వనని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు, తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతారని చెప్పినట్టు, తర్వాత నా రాజకీయ వారసుడు నా కేటీఆరే, నా కొడుకే, నాకు ఎవరు కాదు అని చెప్పిన ఆ విషయాల్లో వాళ్ళకు అక్కడ ఆ విషయాల్లో గొడవ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మరి కవితను బయటికి పంపించాలి. సొంత బిడ్డని చూడలేదు. ఎందుకంటే సొంత బిడ్డను కూడా బయటికి పంపించే నీచ సంస్కృతి మరి కేసీఆర్కు ఉన్నది. అటు కేటీఆర్కు, హరీష్ రావుకు సొంత ఆడిబిడ్డని చూడకుండా కూడా బయటికి నెట్టేసారు. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయే కాలం సమయం దగ్గరికి వచ్చింది. ఇక దాని గురించి మాట్లాడుకుని కూడా వ్యర్థమని నేను అనుకుంటున్నాను.